ఈరోజు నేను శివాలయానికైతే వచ్చేసాను. ఎందుకు అంటారా? సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుందామని. ఎందుకంటే మనసెందుకో బాలేదు. సో, ప్రశాంతత కోసం టెంపుల్‌కైతే వెళ్ళాను. సో, మంచిగా మన చేత్తో స్వామివారికి పూజ చేయడం అంటేనే అదొక ప్రశాంతత వస్తుంది కదా! సో, అందుకని నేనైతే సుబ్రహ్మణ్య స్వామికి ముందుగా ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకొని మంచి శాంతంగా అయితే టెంపుల్‌లో అయితే కూర్చున్నాను. సో, మనకి ఎక్కడ లేని ప్రశాంతత ఎక్కడొస్తుంది అంటే టెంపుల్‌లో వస్తుందనమాట. సో, ఆ అట్మాస్ఫియరే వేరు టెంపుల్ అనేసరికి. సో, నాకైతే మంచిగా పూజ అయితే అయిపోయింది. సో, పూజ చేసుకుంటుంటే ఈ మధ్యలో ఈ నందన్ చూడండి వాడి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. అక్కడ ఎవరో ఒక పెద్దాయన రారా అని పిలిస్తే వాడింకా భయపడి నా దగ్గరికైతే వచ్చేసాడు. చూడండి వాడు ఎక్కి నా సంఖ్యకి కూర్చున్నాడు. పూజ అయిపోయిన తర్వాత ఇంకా శివదర్శనానికైతే వెళ్ళాలి కదా! సో, స్వామివారి దగ్గరికైతే మేము టెంపుల్‌లోకి వెళ్ళిపోతున్నాము. సో, లోపలికి వెళ్ళిపోయి మంచిగా శివుడి దర్శనం అయితే మంచిగా అయ్యింది. పూజ అయితే చేయించేసుకున్నాము. సో, బయటకొచ్చిన తర్వాత బాబుకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. చూడండి పాపం వాళ్ళకు ఇంక